సో నిన్న ఒక వేదిక మీద ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అలాగే పాషం యాదగిరి గొడవ పడ్డారు అని బయటకు వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ ఈ నెక్స్ట్ మంత్ రాబోయే 2వ తారీఖు దశాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ దశాబ్ది ఉత్సవాలకి ఉద్యమకారులు ఎవరు రావద్దు, మేము రాము అని చెప్పేసి పిలుపునిచ్చారు. అసలు ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక గొడవ బయటకు వస్తూనే ఉంది. అసలు ఈ గొడవలంతటి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారుడు అలాగే సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఫస్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, నిన్న జరిగిన ఒక వేదిక మీద మీరు అండ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఒక గొడవ పడ్డారు. అసలు గొడవకు కారణం ఏంటి సార్? మేము గొడవ పడలేదమ్మా. ఆయన మీద నా మీద నిందారోపణ చేసి నేను జనంలో కూర్చొని ఉన్నా. ఆయన వేదిక మీద ఉన్నాడు, అందరు చూసిండ్రు, వీడియోలు కూడా చూస్తూ వస్తుంది, ఫుటేజ్ కూడా ఉంది. ఆయన అంతకుముందు నేను మాట్లాడినప్పుడు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ వాళ్ళు కొట్టే, తన్నే, చంపే ఆత్మహత్యలకు అతనే కారణమా. ఇప్పుడేమో పాటలు పెడుతున్నాం, మనము ఆత్మహత్యలు చేసుకున్న స్మరిస్తూ కీర్తిస్తూ పాటలు పెడుతున్నాము, దచ్చన దారిలో అని త్యాగాల పాట. దీనికంతా కారణం మహేందర్ రెడ్డి కదా. మహేందర్ రెడ్డికి మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవి ఇస్తారు కదా అని కింద కూర్చున్నప్పుడు అడిగిన. అవునవును, తప్పే అన్నాడు. తప్పు చేయొద్దు అని తలగొట్టుకున్నాడు. అట్లా కొట్టుకున్నాడు. పైకి పోయి యాదగిరి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి కారణం ఏంది అని ఆయన అడిగాడు. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అని అడిగాడు. ఇది నా 5 నెలలు అయింది కదా, తొందర ఎందుకు యాదగిరి అన్నకు అన్నాడు. మరి నువ్వు ఇంత తొందరగా ఎందుకు అయింది? అట్లా ఆయన అన్నాడంటే మహేష్ కుమార్ గౌడ్కు రేవంత్ రెడ్డి మీద కోపం అని ఉండాలి, ప్రేమ అని ఉండాలి. కోపం కూడా ఉండొచ్చు. ప్రేమ ఉంటే అది బహిరంగంగా ప్రశ్నించి నన్ను రేవంత్ రెడ్డికి వకాలు తప్పుచ్చుకున్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి దగ్గర కితాబు తెచ్చుకోవాలనుకుంటుంది. రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకోవాలని అనుకోవాలి. లేదా రేవంత్ రెడ్డి మీద కోపం ఉండి నన్ను రెచ్చగొట్టి నేను సంజాయిషిస్తే రేవంత్ రెడ్డి బోన్లో నిల్చుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని పరోక్షంగా బోన్లో పెట్టడానికి నన్ను రెచ్చగొట్టున్నారు. రేవంత్ రెడ్డి మీద కోపం ఉందో ప్రేమ ఉందో మనకు తెలియదు, కానీ నన్ను అక్కడ పైన నుంచి బోన్లో పెట్టడానికి ప్రయత్నం చేశాను. మీరు ఒక వ్యాఖ్య చేశారు, ఒకవేళ అయితే నేను చెప్పడానికి వెళ్తే, నేను సంజాయిషి చేయాలని చెప్పడానికి వెళ్తే వాళ్ళ పోలీసులను పెట్టి నెట్టిస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్ను. అంటే నువ్వు నన్ను విమర్శిస్తావు, నా సంజాయిషి ఇచ్చుకొనియవు, తర్వాత పోలీసులను పెట్టి నన్ను తొట్టేస్తావు. అంటే నీకు ఎమ్మెల్సీ కాగానే అంతకంటే ముందు నువ్వు అనేక సార్లు ఇదేం పరిపాలన, రెడ్డి పరిపాలన అయింది, RRR పాలన, RRR రెడ్డి RRR సినిమా ఇది అంటే రెడ్డి సినిమా అని చెప్పాడు. చెప్పిన ఆయన సడన్గా నువ్వు మారి ఎమ్మెల్సీ కాగానే అనుకూలంగా తయారైనావు. గాంధీ భవన్లో కూర్చొని ఏం సైన్యం అది, నపుంసకుల సైన్యం అని చెప్పేవాడు. ఇప్పుడు పోయి మెచ్చుకుంటున్నాడు. అంటే అది చెప్పుకోవాలి కదా జనానికి. మరి ఇప్పుడు అది చూసే వాళ్ళకి ఎట్లుందంటే టీవీలో అది మేము తోసుకున్నట్టు ఉంది, కానీ ఆయన రెచ్చగొట్టింది ఉన్నాయి, ఫుటేజ్ ఉంది. ఆ పైనుంచి అన్న మాటలు ఉన్నాయి. అక్కడ ఉన్న అందరూ చూసిండ్రు. మన అరుణక్కున్నది, మా పోషం అందరూ చూసిండ్రు. మాటికి 2-3 సార్లు నా పేరు చెప్పారు. ఎందుకు చెప్పాలి? ఆయన ఎందుకు రెచ్చగొట్టాలి? ఆయన రేవంత్ రెడ్డి మీద కోపం ఉందా, రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉందా అది తెలియదు మనకు. ఏదైనా సరే దానివల్ల మహేష్ కుమార్ గౌడ్కు నష్టం జరిగినా జరగకపోయినా రేవంత్ రెడ్డికి మాత్రం నష్టం జరిగింది. అండ్ ఏపీలో ఒకవేళ టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని కలిపేస్తారు అని చెప్పేసి కూడా మీరు అన్నారు. అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చిందండి? డౌట్ కాదు, స్పష్టంగా కనిపిస్తుంది, కంటి ముందు కనిపిస్తుంది. రేపు చూడబోయే చెప్పగలిగితేనే జర్నలిజం, రేపు జరగబోయే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ గురించి, తెలంగాణ బిల్లు గురించి ఘోరమైన వ్యాఖ్యానాలు చేసింది. అది ప్రధానమంత్రి మోదీ అన్నాడు. ఎన్నడూ లేనంత హింస జరిగింది పార్లమెంట్లో, అది చెప్పలేదు ఆయన. చెప్పకుండా కరెంటు తీసేసి బాదరాగా తెలంగాణ బిల్లు పాస్ అయినట్టు ప్రకటిస్తుందా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఆయనకు తెలియదు, తెలిసినా కూడా అబద్ధం చెప్పిండేమో. ఆ మోదీ ఈరోజు చంద్రబాబుతో ఉన్నాడు. ఆ చంద్రబాబుతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అన్ని కేసులలో ఉన్నాడు, ఆయనతో పాటు కేసులో ఉన్నాడు. ఆయన మా సహచరుడు అని చెప్పుకున్నాడు, నాకు దగ్గరే అని చెప్పుకున్నాడు. నోట్ ఫర్ ఓట్ కేసులో కూడా ఉన్నాడు. వీళ్ళు 3-4 కలిస్తే ఏమవుతుంది? తెలంగాణ ఆంధ్రలో కల్పిస్తారు. రేపు తెలంగాణలో ఆంధ్రలో కనుక చంద్రబాబు పరిపాలన వస్తే అందరూ కుమ్మగదరు. బీజేపీ కలిస్తే చంద్రబాబు కలుస్తాడు, రేవంత్ రెడ్డి కలుస్తాడు, మళ్ళీ అటు కలిపేస్తారు. అది లీగల్గా వీలైనా కాకపోయినా ప్రయత్నం అయితే చేస్తారు. మళ్ళీ బిల్లు పెడతారు, ఇంకోటి విభజన చట్టాన్ని రద్దు చేస్తారు, చేసి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటారు. అందుకని భాష అంతా ఒకటే ఉండాలి కదా అంటారు. ఒకటే అక్కడ తెలంగాణ ఆంధ్రలో తెలుగే కదా మాట్లాడేది, మళ్ళీ భాషా ప్రయుక్తాలకు విరుద్ధంగా ఉండొద్దని కూడా చెప్తారు. ఆయన చెప్పినప్పుడు మళ్ళీ మేము అప్పుడు ఆందోళన చేయాలి కదా. కాబట్టి ఇప్పటి నుంచే మనం జనాన్ని మేల్కొల్పాలి, మేల్కొల్పుతున్నాము. వైతాళికులు ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైతాళికులే.
వైతాళికులు అంటే తాను ముందు మేల్కొని ఇతరులను మేల్కొల్పేవాళ్ళు. సో మేము అందరం తెలంగాణ ప్రజలను మేల్కొల్పుతున్నాం. ఇది జరగబోతుంది. ద్రోహుల్ని చేర్చుకుంటున్నారు. ద్రోహులందరినీ, తెలంగాణ ద్రోహులందరినీ చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వాదులందరికీ అవమానాలు చేస్తున్నది. అందుకని తస్మాత్ జాగ్రత్త 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 అని చెప్తున్నాం. కానీ తెలంగాణ కలిపే అవకాశాలు కనబడతలేవు కదా సార్. ఎందుకంటే ఒక పక్క టీఎస్ని టీజీగా మార్చిండ్రు, చిహ్నాన్ని మారుస్తున్నారు. ఈవెన్ తుది దశకు వచ్చింది గీతం, రాష్ట్ర గీతం ఏదేమైనప్పటికీ, ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ. అంటే ఇవన్నీ చూస్తే మళ్ళీ ఆంధ్రలో కలుపుతారని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అవి ఏనుగు దంతాలు, గజదంతాలమ్మ. రాజకీయ నాయకులు ఇప్పుడు ఏనుగు దంతాలు, గజదంతాలు. గజదంతాలు ఏమంటారంటే తెలంగాణ సామెత ఏనుగు పండ్లు అంటారు. తెలంగాణ సామెత అద్భుతమైన జ్ఞానం అది. సామెత ఏంటంటే ఏనుగు నమిలే పండ్లను చూపించదు, చూపించే పండ్లతో నమలదు. రాజకీయ నాయకులు కూడా చెప్పేదాన్ని చెయ్యరు, చేసేదాన్ని చెప్పరు. వాళ్ళు గజదంతాలు. రాజకీయ నాయకులు నమ్మనే వద్దు. ఆతికే దాంత్. ఏనుగు పండ్లు అంటే వేరువేరుగా ఉంటాయని లెక్క. అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్తున్న నమ్మనే వద్దు. రాజకీయ పార్టీలు ఏమి నమ్మొద్దు. రాజకీయ పార్టీ వాడేవాడన్నా బతుకున్న అంటే కూడా నమ్మొద్దు. వాడు చచ్చిపోయిన అబద్ధం చెప్తున్నాను అనుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్ అంటే కేసీఆర్ హయాంలో ఈ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర గీతాన్ని మారుస్తామంటే అందరికీ ఒప్పుకోలేదు. అంటే ఖచ్చితంగా అవే చరణాలు ఉండాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు 5 నిమిషాలకు కుదిస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అంటే అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటారు? ఏదో ఆశ పెట్టుంటారు ఆయనకు. కోదండరామ్కి ఆశ పెట్టినట్టే ఆయన కూడా ఆశ పెడతారు. ఎమ్మెల్సీఓ, ఎంపీఓ, రాజ్యసభనో ఏదో అంటారు. ఆయన రాజ్యసభ కోరుకుంటూ ఇస్తారేమో. ఏది ఏమైనా సరే సెన్సార్షిప్. ఆంధ్రాలో వస్తేనే సెన్సార్షిప్. కత్తిర తీసుకొని కత్తిరిస్తారు. సెన్సార్షిప్ 5 నిమిషాలకు కుదిస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలంగాణ గురించి ఏం తెలుస్తుంది? కీరవానికి ఏం తెలుస్తుంది? ఆయన చరవాణి కావచ్చు, చోరవాణి కావచ్చు, అంతే తప్ప ఆయన మనిషి అయితే కాదు. ఆయన తెలంగాణ ఇప్పటికే విమర్శిస్తుంది. తెలంగాణకు తెలియదు, తెలంగాణ సంగీతం రాదు, అందుకని మమ్మల్ని ఆశ్రయించారని చెప్తున్నాడు ఆయన. ఈవెన్ ఆయనకు కూడా అంటే అందశ్రీ కూడా ఒక లీక్ అయింది ఆడియో. అందులో కూడా మన తెలంగాణలో అంత టాలెంటెడ్ ఎవరున్నారు అని చెప్పేసి కూడా అందులో సారాంశం. అంటే లేరంటారా మన దగ్గర? అది కేసీఆర్ ఆయన రాసింది. అది రాసింది రేవంత్ రెడ్డి రాసిండు. అందశ్రీ చదివిండు, నిమిత్త మాత్రుడు ఆయన. స్క్రిప్ట్ చదివిండు. ఆయన మైక్ లాగా ఉన్నాడు అంతే తప్ప నిమిత్త మాత్రుడు తప్ప ఆయన ఏం లేదు. మనస్ఫూర్తిగా అట్లా అన్నాడు. మనస్ఫూర్తిగా అయితే కీరవాణిని కూడా ఒప్పుకోడు ఆయన. అందుకనే తెలంగాణ ప్రజలందరూ ఈరోజు బెత్తం పట్టుకున్నారు, గట్టిగా నిరసిస్తున్నారు. వాళ్ళు ఎంట పోతే ఎవరైనా సరే, కోదండరాం పోతే కోదండరాం అప్రతిష్ట పాలవుతాడు. ఆయన ఎంట పోతే అందశ్రీ కూడా అప్రతిష్ట పాలవుతాడు. రేవంత్ రెడ్డి ఎవరు పోయినా కూడా దొంగలకు సద్దులు మోసినట్టే ఉంటుంది. అప్రతిష్ట పాలు కావాలనుకుంటే అటు పోవాలి. అందుకనే మేము కూడా అప్రతిష్ట పాలు కాదలుచుకోలేదు కాబట్టి తెలంగాణ అవతరణ దినోత్సవానికి పోవద్దని నిర్ణయించుకున్నాము. మేము పోము, పిలిచినా కూడా పోము. వాళ్ళు పిలవరు, మాకు తెలుసు పిలవరు మమ్మల్ని. తెలంగాణ ఉద్యమకారులు దొంగలు పిలుస్తారు, ద్రోహులను పిలుస్తారు, మమ్మల్ని పిలవరు. పిలిచినా మేము పోము. అసలు తెలంగాణలో ఉద్యమకారులకి ఏమవుతుంది? అసలు కేసులు ఒక పక్క, ఆ కేసులు ఇంతవరకు ఎత్తేయలేదు చాలా మంది పైన. కొంతమంది మీద తీసేశారు, వాళ్ళు చిన్న ఉద్యమకారులు. కానీ పెద్ద పెద్ద ఉద్యమకారులు మీలాంటి వాళ్ళ మీద ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. కానీ అసలు ఏమవుతుంది అంటారు? మీరు ఇప్పుడేమో పిలుపునిచ్చారు మేము వెళ్ళొద్దు అని. తెలంగాణలో ఏమవుతుందంటే కేసీఆర్ ఉండని, రేవంత్ రెడ్డి ఉండని, ఉద్యమకారులకు పోలీస్ కేసులు, ఉద్యమ ద్రోహులకు సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, డబ్బులుండే కేసులు. బ్రీఫ్ కేసులు ఉంటాయి కదా, డబ్బులు నోట్ల కట్టల బ్రీఫ్ కేసులు ఏమో దొంగలకు వస్తాయి, తెలంగాణ ద్రోహులకు వస్తాయి. తెలంగాణ ఉద్యమకారులకేమో పోలీస్ కేసులు వస్తాయి. ఇది మాకు తెలుసు. ఎవరికి బ్రీఫ్ కేసులో, ఎవరికి పోలీస్ కేసులో మాకు తెలుసు. జనం అందరూ తెలుసు. అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే ఉన్నది. అప్పుడైనా ఇప్పుడైనా పులి మాంసాహారే. ఆ పులైనా టీఆర్ఎస్ పులైనా మాంసాహారే, కాంగ్రెస్ పులైనా మాంసాహారే. శాకాహారి ఉంటుంది ఎక్కడన్నా. శాకాహారి పులి ఉంటుందంటే ఏ బేకు కూడా నమ్మడు. మేము కూడా నమ్ముతలేము, ప్రజలు కూడా నమ్ముతలేరు. ప్రజలకు చెప్తున్నాం, ఈ తెలంగాణ పులి, ఇది టీఆర్ఎస్ పులి, ఇది కాంగ్రెస్ పులి, శాకాహారి అని చెప్పమంటే దాన్ని నమ్మొద్దని చెప్తున్నాము. ప్రజలకు కూడా అన్నీ తెలుసు. ప్రజలు 4 రోజులు టైం ఇస్తున్నారు అంతే. 4 రోజుల తర్వాత బెత్తం పట్టుకొని ఉంటారు, వీళ్ళు భర్తం పడతారు. తెలంగాణ ద్రోహుల్నే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన చేర్చుకుంటుంది అని అంటున్నారు. ఈవెన్ కేసీఆర్ హయాంలో కూడా తెలంగాణ ద్రోహులే అని అన్నారు. అసలు ఏంటి, అసలు ఈ తెలంగాణ ద్రోహుల్ని ఎందుకు చేరదీస్తున్నారు? ఉద్యమకారులు ఎందుకు దూరం పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళకు డబ్బులు కావాలి. రాజకీయ పార్టీలకు ధనం కావాలి, డబ్బులు కావాలి, ల్యాండ్ కావాలి. ఎవరి చేతుల్లో అయితే భూమి ఉందో, ల్యాండ్ మాఫియా చేతుల్లో ఉంటుంది కదా, శాండ్ మాఫియా చేతుల్లో ఉంటుంది కదా. మళ్ళీ అదే శాండ్ మాఫియా, అదే ల్యాండ్ మాఫియా, అదే మైన్ మాఫియా, అదే వైన్ మాఫియా. రాజకీయ నాయకులంతా మాఫియాలే కదా. కాబట్టి మాఫియాని నమ్ముకుంటారు. పేదోడిని తీసుకొస్తే, నిజాయితీ పరుని తీసుకొస్తే ఏమవుతుంది? ఇచ్చిండా కేసీఆర్ పదవి? ఇచ్చిండా జయశంకర్ ఎంపీ ఇస్తానని ఇచ్చిండా? ఇవ్వనే లేదు కదా.
ఇయ్యరు. ఆయన ఎంపీ కూడా చేయనీయలే, పోటీ కూడా చేయనీయలే. లొటపేట పెదవులకు నకాశ పడ్డట్టే ఉంది తప్ప ఏమి లేదు. అందుకని వీళ్ళని నమ్మొద్దు. మనం గట్టిగా చెప్పాలి, దీన్ని నమ్మొద్దు. పోరాటం ఒకటే మార్గం. అప్పుడైనా ఇప్పుడైనా పోరాటం మార్గం ఒకటే. ఆ పోరాటం కూడా ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా పోరాటాలు ఉండాలి. సంఘీభావం పునాదిగా ఉద్యమాలు ఉండాలి. ఇంకెన్నాళ్ళు ఈ తెలంగాణలో పోరాటాలు జరగాలి అంటారు? ప్రజల రాజ్యం వచ్చేదాకా జరగాలి. ప్రజల రాజ్యం రాలే కదా. ఒక పులి పోయి ఇంకో పులి వచ్చింది, ఒక నరభక్షకుడు పోయి ఇంకో నరభక్షకుడు వచ్చిండు. ప్రజల రాజ్యం వచ్చేదాకా లేదు. మనుషులు భద్రత ఉండాలి కదా. ఆ పులిని బోన్లో పెట్టేదాకా, ఏ పులి రాకుండా ఉండేదాకా, ప్రజల రాజ్యం వచ్చేదాకా పోరాటాలు సాగుతూనే ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.